తుర్కీయే చైనాకు చెందిన అత్యాధునిక తుపాకులను పాకిస్తాన్ మీదుగా భారత్కు తరలిస్తున్న అంతర్జాతీయ ఆయుధ ముఠాను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 10 ఖరీదైన తుపాకులను 92 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అజయ్, మన్దీప్, దల్విందర్, రోహన్ గా ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. వీరిలో 2 పంజాబ్కు చెందినవారు. ఢిల్లీ సమీపంలోని రాష్ట్రాల్లో గ్యాంగ్స్టర్లకు, నేరస్తులకు వీరు ఆయుధాలు విక్రయించినట్టు పోలీసులు తెలిపారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల ద్వారా పంజాబ్లోకి ఆయుధాలను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. నిందితుల సెల్ ఫోన్లు, బ్యాంకు లావాదేవీలు, సామాజిక మాధ్యమాల అకౌంట్ల ఆధారంగా ఎవరెవరికి ఎన్ని ఆయుధాలు విక్రయించారనే విషయమై విచారణ చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ ఆయుధ ముఠా పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధమున్న వ్యక్తుల ఆదేశాల మేరకు పనిచేస్తోందని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తెలిపింది. హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశం అన్ని రకాల పరిస్థితులను చూసిందని, భారతదేశ నాగరికత ఎప్పటికీ అలాగే ఉంటుందన్నారు. జాతుల మధ్య ఘర్షణలు చెలరేగిన తర్వాత మణిపూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ తొలిసారి పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన ఓ సభలో ఆయన మాట్లాడారు. అమెరికా సుంకాల విధింపు నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఎవరిపైన ఆధారపడకూడదని మోహన్ భాగవత్ సూచించారు. గతంలో బ్రిటిష్ వారిపై భారత్ చేసిన పోరాటాల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించారు.